ఈరోజు కార్తీక మాసపు కథలలో 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకించము. కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని యొక్క కుమారునకు ఉపనయనం చేయడం ఇంకా ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు కూడా భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవానాలతో తృప్తిపరచినను ఫలం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని యొక్క బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఆ పాపములన్నీ కూడా పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవించినను ఇప్పుడు చెప్పిన విధంగా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేసినందువలన వచ్చేటటువంటి ఫలితం సరితూగవు. అంతకన్నా కూడా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాకుండా తన యొక్క పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు. ఇందులకు ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయినటువంటి సువీరుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయినటువంటి భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరం అందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకు తన భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచూ ఉండేవారు. క్షత్రియ వంశమందు జన్మించినటువంటి ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ కూడా శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ అతి గారాభంతో పెరుగుతూ ఉండేది. ఆమె చూసే వారందరికీ కూడా కన్నుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. అలా దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది. ఒక దినం వానప్రస్థుని యొక్క కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె యొక్క అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకు ఇచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరుకుంటాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవిస్తూ ఉన్నాను. మా కష్టాలు తొలగటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే ఆ బాలికపై ఉన్నటువంటి మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపాన్ని ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్రను సంపాదించాడు. ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ కూడా అత్తవారింటికి పంపించాడు. అలా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతం అంతయు కూడా చెప్పి భార్యతో సుఖమనుభవించుచూ ఉండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చినటువంటి ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉంటూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ రాజు యొక్క భార్యామణి మరొక బాలికకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్నటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రాజు. అలా ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్నటువంటి సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవెవరవు? నీ యొక్క ముఖవర్చస్సు చూసేందుకు రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవు ఈ అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావా, నేను వంగదేశమును ఏలుచుండేటటువంటి రాజును, సువీరుడను. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించటం వలన భార్యా సమేతంగా నేను ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను. దరిద్రం కంటే కష్టం ఏదీ కూడా లేదు కదా. పుత్రశోకం కంటే కూడా గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచేత రాజ్య భ్రష్టుడనైనందువలన ఈ యొక్క కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుతూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తూ ఉన్నాను అని చెప్పగా అందుకు ఆ మునిశ్రేష్ఠుడు, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్య నమ్ముకుంటివి కాబట్టి
కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనం అనేటటువంటి నరకాన్ని అనుభవిస్తారు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి పెళ్లాడిన వారు చేసేటటువంటి గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాకుండా అతను మహా నరకాన్ని కూడా అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసిన వారికి ఎలాంటి ప్రాయశ్చితము లేదని పెద్దలు వ్యాఖ్యానించియే ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలిగిన వానికి కన్యాదానం చెయ్యి. అలా చేసిన ఎడల గంగా స్నానం ఆచరించినటువంటి ఫలము, అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలమును పొందుటయే కాకుండా మొదటి కన్యను అమ్మిన దాని యొక్క పాపము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే కూడా దాన ధర్మముల వలన వచ్చినటువంటి ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఏదో మోక్షం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాన్ని చేతులారా జారవిడుచుకోమంటారా? ధనము బంగారము కలవారే ఈ ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమై ఉన్నటువంటి వారిని లోకం గుర్తిస్తుందా? అసలు గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెబుతాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అలా మరికొన్ని దినములకు సువీరుడు మరణిస్తాడు. వెంటనే అతని వద్దకు యమభటులు వచ్చి అతనిని తీసుకొని వెళ్ళి యమలోకంలో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధాలుగా బాధిస్తారు. సువీరుని యొక్క పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనేటటువంటి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండెను. సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయము వలన ఆ యొక్క శృతకీర్తిని కూడా యమకింకురులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకుని వచ్చారు. అంతటా శృతకీర్తి, నేనెరుగునంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులను నుంచి ఉన్నాను. మరి అలాంటి నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని నిండు కొలువుదీరి ఉన్నటువంటి యమధర్మరాజు కడుగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతనూ కూడా సమంగా చూసేవాడివి. నేనెన్నడూ కూడా ఎలాంటి పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకానికి ఎందుకుని తీసుకొని వచ్చారు? అందుకు గల కారణం ఏమిటి? సెలవీయండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ యొక్క వంశీయుడగు సువీరుడు తన యొక్క జ్యేష్ఠపుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు. కన్యనమ్ముకున్నటువంటి వారు వారి యొక్క పూర్వీకులు అటు 3 తరముల వారు ఇటు 3 తరముల వారు ఎలాంటి వారైనా సరే పుణ్యపురుషులైనను నరకాన్ని అనుభవించుటయే కాకుండా నీచ జన్మలెత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవు, ధర్మాత్ముడవు అని నాకు బాగా తెలుసు. అయితే నీకొక ఉపాయం చెబుతాను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతూ ఉన్నది. నా యొక్క ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేద పండితుడైనటువంటి శీలవంతుడైనటువంటి ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానం చేయించుము. అలా చేసిన ఎడల నీవు, నీ యొక్క పూర్వీకులు సువీరుడు, మీ యొక్క పితృగణములు కూడా స్వర్గలోకమునకెగుదురు. కార్తీక మాసములో సాలాంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ యొక్క ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహమూర్చినను కన్యాదాన ఫలం కలుగుతుంది. కాబట్టి నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా చేసి ఆ ధర్మకార్యం వలన నీ యొక్క పితృగణం తరిస్తారు. పోయిరమ్ము అని యమధర్మరాజు పలికెను.
శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తూ ఉన్నటువంటి సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని యొక్క రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన వివాహం చేశాను. అలా కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్నటువంటి పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమైపోతాయి. వివాహ విషయాల్లో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్షభుని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము తప్పకుండా పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో వివరించెను. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను కూడా పూర్తి కానే రాదు. కాబట్టి మరి ఒక ఇతిహాసం గురించి తెలిపెదను, సావధానుడవై ఆలకింపమని ఈ విధంగా చెప్పసాగెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటటువంటి నరకానబడి కొట్టుమిట్టాడతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని యొక్క గంధపుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేషమైనటువంటి ఫలాన్ని కూడా పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవక చేసినటువంటి ఎడల అలాంటి వారు దేవదుందుబలు మ్రోగుచూ ఉండగా విమానమెక్కి వైకుంఠానికి పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని ఉంచవలను. ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన వారు కూడా మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచినటువంటి దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయినటువంటి దీపమును వెలిగించిన వారు అట్టివారు కూడా సమస్త పాపాలు తొలగించిపోతాయి. అందులకు ఒక కథ ఉన్నది, వినమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు అనేటటువంటి దయార్థ హృదయుడైనటువంటి ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేయి తలంపురాగా ఆ పాడుబడినటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కన ఉన్నటువంటి దీపం వద్ద ఆగింది. నోట కరిచి ఉన్నటువంటి వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయినటువంటి వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అవడం వలన శివాలయంలో ఆరిపోయినటువంటి వత్తి ఈ ఎలుక వలన వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించి, ఓయి, నీవెవరవు, ఎందుకిలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కన ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే కాకుండా నాకున్నటువంటి పాపాలన్నీ కూడా పోయినందున నేను వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసిందో దానికి గలన కారణం ఏమిటో విశదీకరింపమని ఆ యోగీశ్వరుణ్ణి కోరెను. అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లీకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మర్చి నీచుల యొక్క సహవాసం వలన నిషిద్ధాన్నము తింటూ మంచివారిని యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థచింత గలవాడవై
ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తి చేస్తూ దాని వలన సంపాదించినటువంటి ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి ఆ విధంగా సంపాదించినటువంటి ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మనెత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యి దాని వలననే నీవు తిరిగి పూర్వజన్మను ప్రాప్తించేలా చేసుకున్నావు. నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతిపెట్టినటువంటి ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని ఆ యోగీశ్వరుడు తెలియజేశాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.